క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ ఎన్ఎస్ఈ క్రాంప్టన్ ప్రస్తుతం 12 నెలల సగటు ధర లక్ష్యం రూ. 350 బలమైన ఏకాభిప్రాయ కొనుగోలు రేటింగ్ను కలిగి ఉంది. ఇది రూ. 260 దగ్గర ఉన్న ఇటీవలి స్థాయిల నుండి 30% ప్లస్ పెరుగుదలను సూచిస్తుంది. ఇటీవలి ఆదాయాలు అధిక పరిశ్రమ పోటీ మరియు అసమాన వృద్ధి నుండి ఒత్తిడిని చూపించినప్పటికీ, ఫ్యాన్లు మరియు లైటింగ్లో ప్రీమియమైజేషన్ ద్వారా కంపెనీ మార్జిన్ మెరుగుదలలను చూస్తోంది. ఇటీవలి డేటా ఆధారంగా వివరణాత్మక వ్యాఖ్యానం ఇక్కడ ఉంది. 1. వాల్యుయేషన్ మరియు అవుట్లుక్ బలమైన కొనుగోలు ఏకాభిప్రాయంతో ఈ స్టాక్ను చాలామంది విశ్లేషకులు ఆకర్షణీయంగా భావిస్తారు. ఇటీవలి అస్థిరత ఉన్నప్పటికీ, కంపెనీ ఉత్పత్తి ప్రీమియమైజేషన్ మరియు ఫ్యాన్లు మరియు ఎల్ఈడి లైటింగ్లో బలమైన మార్కెట్ స్థానం ద్వారా వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. 2. పనితీరు కొలమానాలు కంపెనీ స్థిరమైన ఏప్స్ వృద్ధిని కనబరిచినప్పటికీ, ఇటీవలి ఆదాయాలు అప్పుడప్పుడు అంచనాలను తప్పిపోయాయి. ఇది 34 నుండి 35 చుట్టూ పే నిష్పత్తితో ట్రేడవుతోంది. ఇది రంగ సగటు కంటే కొంచెం ఎక్కువ. 3. కీలక బలాలు మరియు బలహీనతలు. బలాలు అధిక ఏప్స్ వృద్ధి, ఫ్యాన్లు లేద్లో గణనీయమైన మార్కెట్ వాటా మరియు తక్కువ రుణం ఈక్విటీ నిష్పత్తి. బలహీనతలు ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా ఈ స్టాక్ విలువ 7% ఎక్కువగా ఉందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. తోటివారితో పోలిస్తే ఆదాయాల వృద్ధిపై కూడా ఒత్తిడి ఉంది. 1. సాంకేతిక వీక్షణ ఈ స్టాక్ రూ. 248, రూ. 252 శ్రేణి చుట్టూ బేస్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. రూ. 260, రూ. 262 కంటే ఎక్కువ స్థిరమైన కదలిక ట్రెండ్ రివర్సల్కు దారితీయవచ్చు, అయితే రూ. 248 కంటే తక్కువ పడిపోవడం డౌన్ ట్రెండ్ కొనసాగింపును సూచిస్తుంది. 2. సంస్థాగత విశ్వాసం కంపెనీకి అధిక సంస్థాగత మద్దతు ఉంది. మ్యూచువల్ ఫండ్స్ 54% కంటే ఎక్కువ మరియు ఎలు కంపెనీలో 20% కంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. డిస్క్లైమర్ పైన పేర్కొన్న విశ్లేషణ మార్చి 2026 ప్రారంభం నుండి వచ్చిన శోధన ఫలితాల ఆధారంగా రూపొందించబడింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఏఐ ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు. ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి.